అందరికీ నమస్తే। ఈరోజు భౌతిక శాస్త్రంలోని పాఠ్యాంశాల్లో భాగంగా అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అంశాల గురించి చర్చించుకుందాం। పోటీ పరీక్షలలో అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి ప్రశ్నాంశాలు ఏ విధంగా అడుగుతున్నారు, వాటి యొక్క కాఠిన్యత స్థాయిలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాటిని సింప్లిఫై చేసుకోవడానికి గాను మన యొక్క ప్రిపరేషన్ టెక్నిక్స్ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశాల ఆధారంగా ఈరోజు పాఠ్యాంశాన్ని మనం చేపట్టబోతున్నాం। అయస్కాంతత్వంలో భాగంగా ఏ కీలకమైనటువంటి భాగాలు ఉంటాయి, భావనలు ఉంటాయి అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనం చర్చించుకుందాం। ప్రధానంగా అయస్కాంతత్వం అనేది రాళ్ళు మరియు కొన్ని రకాలైనటువంటి ఖనిజాలకు ఇనుము వంటి వస్తువులను ఆకర్షించేటటువంటి గుణాలు కలిగి ఉన్నాయని, ఇటువంటి సహజ సిద్ధంగా ఆకర్షించేటటువంటి ఈ గుణాన్ని మనం అయస్కాంతత్వము అని, ఇటువంటి పదార్థాలను సహజ అయస్కాంతాలు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం బేరీజు వేసుకోవాలి। అయితే స్వతహాగా సహజ స్థితిలో ఉండేటటువంటి ఈ అయస్కాంతాలకు ఆకర్షించే గుణం కలిగి ఉన్నా కూడా ఆ ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండదు మరియు ఈ సహజ అయస్కాంతాలు అనేవి ఎక్కువగా క్రమమైనటువంటి ఆకారాలలో ఉండవు కాబట్టి లభించట్లేదు కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఉపయోగాలు మనకు దైనందిన జీవితంలో కొంచెం తక్కువగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు। అయితే సహజ అయస్కాంతత్వం యొక్క ఈ ధర్మాలను ఆధారంగా చేసుకొని కృత్రిమ అయస్కాంతాలను కావలసిన ఆకారాలలో మనం తయారు చేసుకొని దైనందిన జీవితంలో ఈ అయస్కాంతత్వాన్ని మనం ఎక్కువగా వినియోగించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు దైనందిన జీవితంలో అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి పలు ఉదాహరణలు కూడా మనకు లభ్యమవుతున్నాయి కాబట్టి కాన్సెప్ట్ని మనకు పరిసరాల్లో లభించేటటువంటి పలు ఉదాహరణలతో ముడిపెట్టుకొని ఇక్కడ ప్రిపరేషన్ చేస్తే చాలా ఈజీగా అయస్కాంతత్వం అనేటటువంటి టాపిక్ అవగాహనకు వస్తుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి। ఇక్కడ రాళ్ళు మరియు కొన్ని రకాలైనటువంటి ఖనిజాలు ఇనుము వంటి వస్తువులను ఆకర్షించేటటువంటి ఈ గుణాన్నే మనం అయస్కాంతత్వంగా చెప్పుకుంటున్నాం। ఇక్కడ సహజ సిద్ధంగా వీటికి ఉండేటటువంటి ఈ ఆకర్షణ గుణం వలన వీటిని మనం సహజ అయస్కాంతాలుగా మనం ఇక్కడ పరిగణిస్తున్నాం। అయితే సహజ అయస్కాంతాలు అనేవి చాలా బలహీనంగా ఉంటాయి మరియు క్రమరహితమైనటువంటి ఆకారాలలో ఉంటాయి। మనకు వినియోగించుకునేటటువంటి క్రమంలో ఈ అయస్కాంతాలను మనం వాటి యొక్క క్రమరహిత ఆకారం వలన సక్రమంగా వినియోగించుకోలేము। అయితే ఏ పదార్థాలైతే ఈ రకమైనటువంటి అయస్కాంతాల చేత ఎక్కువగా ఆకర్షించబడతాయో వాటిని అయస్కాంత పదార్థాలని, ఆకర్షించబడినటువంటి పదార్థాలను అనయస్కాంత పదార్థాలుగా మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు। అంటే విద్యుత్ పరంగా మరియు కాంతి పరంగా ఏ రకమైనటువంటి ఈ పదార్థాల యొక్క విభజన ఉంటుందో అయస్కాంత పరంగా కూడా పదార్థాలను మనం రెండు రకాలైనటువంటి పదార్థాలుగా విభజించుకోవచ్చు। అయస్కాంత పదార్థాలు మరియు అనయస్కాంత పదార్థాలు అనేటటువంటి పదజాలంతో వీటిని సూచిస్తాం। ఏ పదార్థాలైతే అయస్కాంతాల చేత ఎక్కువగా ఆకర్షించబడతాయో వాటిని అయస్కాంత పదార్థాలు అంటాము। ఉదాహరణకు ఇనుము, ఉక్కు, నికెల్, కోబాల్ట్ మొదలగు వీటిని అయస్కాంత పదార్థాలుగా మనం ఇక్కడ పరిగణించవచ్చు। మరి ఇంకొక రకమైనటువంటి పదార్థాల యొక్క రకాన్ని కనుక మనం గమనించినట్లయితే ఏ పదార్థాలైతే అయస్కాంతాల చేత ఆకర్షించబడవో వాటిని మనం అనయస్కాంత పదార్థాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం। వీటికి ఉదాహరణలుగా కాగితం, కొయ్య, ఇత్తడి, అల్యూమినియం మొదలైనటువంటి పదార్థాలను మనం ఇక్కడ అనయస్కాంత పదార్థాలుగా చెప్పుకుంటాం। ఒకవేళ ఇక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితులలో మనకు క్వశ్చన్ పడే అవకాశం ఉంటే క్రింది వానిలో అయస్కాంత పదార్థం ఏది లేదా అయస్కాంత పదార్థం కానిదేది అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, లేదా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చి వాటిలో సరైనదేది సరి అయినది కానిదేది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా ఇక్కడ మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు। ఇక్కడ అయస్కాంతాలకు సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అంశంగా అయస్కాంత ధృవాల గురించి మనం పేర్కోవాల్సి వస్తుంది। అయస్కాంతం లోపల ఆకర్షించేటటువంటి శక్తి లేదా సామర్థ్యం అనేది అయస్కాంతం పొడవుతో ఒకే రకంగా ఉండదు। అయస్కాంతం యొక్క మధ్య భాగం వద్ద ఈ ఆకర్షణ శక్తి అనేది తక్కువగా ఉంటుందని, అదేవిధంగా అయస్కాంతాల యొక్క చివరల వద్ద రెండు చివరల వద్ద ఈ ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే అయస్కాంతం లోపల ఏ బిందువుల వద్దనైతే ఆకర్షణ శక్తి అనేది గరిష్టంగా ఉంటుందో ఆ బిందువులో మనం ఇక్కడ అయస్కాంత ధృవాలుగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది। అయస్కాంత ధృవాలు అనగా ఆకర్షణ గుణము లేదా ఆకర్షణ సామర్థ్యం అనేది అత్యధికంగా ఉండేటటువంటి అయస్కాంతంలోని ప్రాంతాలని మనం ఇక్కడ అయస్కాంత ధృవాలుగా మనం పరిగణిస్తాము। స్వతసిద్ధంగా ఈ అయస్కాంత ధృవాలు అనేవి అయస్కాంతాల యొక్క చివరలో ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు। ఏదైనా ఒక దండ అయస్కాంతం అంటే దీర్ఘ ఘనాకారంలో ఉండేటటువంటి అయస్కాంతాన్ని కనుక మనం పరిగణించినట్లయితే
ఈ దీర్ఘఘనాకారంలో ఉండేటటువంటి అయస్కాంతం యొక్క రెండు చివరల ఈ ఆకర్షణ శక్తి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఆ రెండు చివరలను మనం ఇక్కడ ధ్రువాలుగా పరిగణిస్తాము. ఇక్కడ మరి ఒక ధర్మాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దిశా ధర్మం గురించి పరిగణించాల్సి వస్తుంది. ఇక్కడ ఏదైనా ఒక అయస్కాంతాన్ని స్వేచ్ఛగా మరియు భూమికి సమాంతరంగా, భూమి యొక్క ఉపరితలానికి సమాంతరంగా కనుక వేలాడతీస్తే అది ఎల్లప్పుడూ ఉత్తర మరియు దక్షిణ దిశలకు సూచిస్తూ ఆ ఉత్తర దక్షిణ దిశల్లోకి నిశ్చల స్థితికి వస్తుంది అనేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ అయస్కాంతం యొక్క దిశా ధర్మం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం బేరీజ్ వేసుకోవాలి. ఈ దిశాధర్మం ఆధారంగానే చైనా దేశస్థులు దిక్సూచి అనేటటువంటి పరికరాన్ని రూపొందించి దీనిని నావిగేషన్ సంబంధిత కార్యకలాపాలలో ఈ దిశాధర్మం ఆధారంగా దిక్సూచిని ఎక్కువగా వినియోగిస్తుండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఏదైనా ఒక అయస్కాంతాన్ని స్వేచ్ఛగా సమాంతరంగా వేలాడదీస్తే అది ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తూ ఆ దిశల్లో నిశ్చల స్థితికి వచ్చేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ దిశాధర్మంగా చెప్పుకుంటాం. ఇక్కడ దిక్సూచి యొక్క మరొక ఉపయోగాన్ని కనుక మనం గమనించినట్లయితే గృహాలకు ఎలక్ట్రిక్ వైరింగ్ చేసేటటువంటి క్రమంలో ఇక్కడ గోడలను పరిపూర్ణంగా మూసివేస్తున్నాం కాబట్టి ఆధునికమైనటువంటి ఈ గృహాలలో ఎలక్ట్రిక్ వైరింగ్ అనేది ఎక్కడి నుంచి ఉందనేటటువంటి అంశాలు మనకు కొంచెం కష్టసాధ్యమైనటువంటి పని, వీటిని ఐడెంటిఫై చేయడం అనేది కష్టసాధ్యమైనటువంటి పని కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఈ దిక్సూచి లేకపోతే కంపాస్ ఆధారంగా గోడల వెంబడి ఆ కంపాస్ని కదిలించేటటువంటి క్రమంలో వైరింగ్ ఉన్న ప్రాంతంలో అది ఉత్తర దక్షిణ దిశల్లోకి నిశ్చల స్థితికి రావడం కాకుండా కొంత డిఫ్లెక్షన్స్ వచ్చేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే ఆ ప్రాంతంలో ఎలక్ట్రిక్ వైరింగ్ ఉందనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దిక్సూచికి సంబంధించి లేదా కంపాస్కు సంబంధించి దీన్ని మనం మరొక ముఖ్యమైనటువంటి ధర్మంగా ఇక్కడ మనం భావించవచ్చు. అంటే దిక్సూచి అనేది విద్యుత్ ప్రవహించేటటువంటి క్షేత్రంలో అపవర్తనాలకు లోనవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ అయస్కాంతానికి సంబంధించినటువంటి ధృవాలకు ఉండేటటువంటి ధర్మాల మీద మరికొన్ని అంశాల్లో బిట్లు పడవచ్చు. దీన్ని ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ బిట్లుగా మనం ఇక్కడ పరిశీలిస్తే అయస్కాంతం యొక్క సజాతి ధృవాలు అనేవి వికర్షించుకుంటాయని, విజాతి ధృవాలు అనేవి ఆకర్షించుకుంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీనినే అయస్కాంత ధృవాల యొక్క సూత్రము లేదా ధృవ ధర్మము అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం పరిగణించుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దిశాధర్మము, అయస్కాంత ధృవధర్మము మరియు అయస్కాంత ప్రేరణం అనేటటువంటిది ఒక లిస్టుగా ఇచ్చేసి దీనికి సంబంధించిన అంశాలను లిస్ట్ బి జాబితాలో ఇచ్చేసేసి వీటిని జతపరచండి అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి ఈ ఓరియంటేషన్లో మన యొక్క ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అయస్కాంతంలో ఉండేటటువంటి ధృవాలను ఉత్తర దక్షిణ ధృవాలుగా కనుక మనం పరిగణించాల్సి వస్తే ఇక్కడ రెండు ఉత్తర ధృవాలు కానివ్వండి, రెండు దక్షిణ ధృవాలు కానివ్వండి వికర్షించుకుంటాయని, అదేవిధంగా ఉత్తర మరియు దక్షిణ ధృవాల మధ్య ఆకర్షణ బలం ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అంటే సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి మరియు విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి అనేటటువంటి ఈ ధర్మాన్ని మనం ఇక్కడ అయస్కాంత ధృవ ధర్మంగా పేర్కొంటాము. వాస్తవానికి అయస్కాంతాలకు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి పరీక్ష ఏది లేదా విజయవంతమైనటువంటి పరీక్ష ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో గతంలో పలు పరీక్షల్లో ప్రశ్నలు అడగడం జరిగింది. ఇక్కడ అయస్కాంతత్వాన్ని అంటే ఒక పదార్థానికి అయస్కాంతత్వం ఉన్నదా లేదా అనేటటువంటి అంశంలో ఖచ్చితమైనటువంటి పరీక్షగా మనం ఇక్కడ వికర్షించుకునేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ పేర్కొనాల్సి వస్తుంది. అంటే ఆకర్షించుకునేటటువంటి ధర్మాన్ని కాకుండా అయస్కాంత ధృవాల యొక్క వికర్షణ ధర్మాన్ని ఆధారంగా చేసుకుని ఆ పదార్థానికి ఆకర్షణ ధర్మం ఉందా లేదా అయస్కాంతత్వం ఉందా లేదా అనేటటువంటి పరీక్షను మనం ఇక్కడ ఖచ్చితంగా చేయవచ్చు. తర్వాత అయస్కాంత ధృవాలు అనేవి ఎల్లప్పుడూ రెండు జతలుగానే ఉంటాయి తప్పిస్తే ఏక ధృవ అయస్కాంతాలు అనేవి వ్యవస్థితం కాదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయస్కాంత ధృవాలు అనేవి ఎల్లప్పుడూ జతలుగానే ఉంటాయి, వాటిని విడదీసేటటువంటి ప్రక్రియ సాధ్యం కాదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒకవేళ అయస్కాంతాన్ని కనుక మధ్యకు రెండు భాగాలు కనుక చేస్తే ఉత్తర ధ్రువం వచ్చినటువంటి వైపుకి అక్కడ కట్ చేసినటువంటి భాగం దక్షిణ ధ్రువంగా మారుతుంది. అదేవిధంగా దక్షిణ ధ్రువం వైపు ఉండేటటువంటి విభజించినటువంటి భాగంలో కట్ చేసిన వైపు ఉత్తర ధ్రువం వ్యవస్థితం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఈ రకంగా మనం పరిశీలించినట్లయితే ఒక్కొక్క ధ్రువం అనేది విడివిడిగా ఉండలేవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి.
దీనికి అయస్కాంత ధ్రువాలు అనేవి జతలుగా మాత్రమే వ్యవస్థితం అవుతాయి. ఏకధ్రువ అయస్కాంతాలు అనేవి వ్యవస్థితం కావు లేదా ఉనికిలో ఉండవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ అయస్కాంతం అనేది ఇనుము, కోబాల్ట్ మరియు నికెల్, ఉక్కు వంటి పదార్థాలలో అయస్కాంతత్వాన్ని ప్రేరేపిస్తుంది. అంటే స్వతసిద్ధంగా ఇనుము, కోబాల్ట్, నికెల్ మరియు ఉక్కు వంటి పదార్థాలు స్వతసిద్ధంగా అయస్కాంతాలు కాకపోయినా కూడా అయస్కాంతము తోటి ఇవి ఆకర్షించబడతాయి. కాబట్టి ఆకర్షించబడినటువంటి క్రమంలో ఇవి కూడా అయస్కాంతాల మాదిరిగానే ప్రవర్తిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అంటే అయస్కాంతానికి ఆకర్షించబడినటువంటి ఇనుము, కోబాల్ట్, నికెల్ మరియు ఉక్కు వంటి పదార్థాలు అయస్కాంత క్షేత్రం లోపల ఉండబడినట్లయితే వాటిలలో కూడా అయస్కాంతత్వం ప్రేరేపించబడి అవి కూడా ఇతర ఇనుము, కోబాల్ట్, నికెల్, ఉక్కు వంటి వస్తువులను ఆకర్షిస్తాయి అనేటటువంటి ఈ ధర్మాన్ని మనం ఇక్కడ అయస్కాంత ప్రేరణగా చెప్పుకుంటాం. అంటే అయస్కాంతత్వము లేనటువంటి ఇనుము, కోబాల్ట్, నికెల్, ఉక్కు వంటి పదార్థాలను కూడా అయస్కాంతాల ఆధారంగా అయస్కాంతత్వాన్ని ప్రేరేపించి వాటికి కూడా ఆకర్షణ శక్తిని కల్పించవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం అయస్కాంత ప్రేరణకు సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ అనయస్కాంతాలను అయస్కాంతాలుగా మార్చేటటువంటి క్రమంలో కొన్ని విధానాలను మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ విధంగా తయారు చేసేటటువంటి అయస్కాంతాలను మనం కృత్రిమ అయస్కాంతాలుగా పరిగణించాల్సి వస్తుంది. అంటే సహజ అయస్కాంతాల కంటే బలమైనటువంటి అయస్కాంతాలను తయారు చేసుకునేటటువంటి క్రమంలో మనకు ఉన్నటువంటి మెథడ్స్గా వీటిని మనం చెప్పుకుంటాం. వీటిని మనం కృత్రిమ అయస్కాంతాలను తయారు చేసేటటువంటి విధానాలుగా మనం చెప్పుకుంటాం. దీంట్లో భాగంగా ఏకస్పర్శ పద్ధతి, ద్విస్పర్శ పద్ధతి, విద్యుత్ పద్ధతి మరియు ప్రేరణ పద్ధతి అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం బేరీజు వేసుకోవాలి. అయితే ఏకస్పర్శ పద్ధతి, ద్విస్పర్శ పద్ధతి మరియు ప్రేరణ పద్ధతులలో వచ్చేటటువంటి అయస్కాంతత్వ శక్తి అనేది చాలా స్వల్పంగా ఉంటుంది లేదా బలహీనంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. అయితే విద్యుత్ పద్ధతిలో గనక మనం అయస్కాంతాలను రూపొందించగలిగితే ఇవి శక్తివంతమైనటువంటి అయస్కాంతాలుగా ప్రవర్తిస్తాయి అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించాలి. వైద్య రంగంలో ఈ విధంగా రూపొందినటువంటి విద్యుత్ అయస్కాంతాల యొక్క ఉపయోగం మనకు ఎక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. తర్వాత శరీరం లోపలి వ్యవస్థలను స్కానింగ్ చేసేటటువంటి క్రమంలో ఎంఆర్ఐ స్కానింగ్లో కూడా భాగంగా ఇక్కడ విద్యుత్ ద్వారా కృత్రిమ అయస్కాంతాలను బలమైన అయస్కాంత క్షేత్రాన్ని ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసేసి అక్కడ శరీరం యొక్క అన్ని భాగాలను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అనేటటువంటి ఈ విధానాన్ని మనం ఎంఆర్ఐ స్కానింగ్గా చెప్పుకుంటాం. దీనిలో కూడా విద్యుత్ పద్ధతిలో కృత్రిమైనటువంటి శక్తివంతమైనటువంటి అయస్కాంతాలను రూపొందించి అక్కడ బాడీ స్కానింగ్ చేస్తామనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ఏకస్పర్శ, ద్విస్పర్శ మరియు ప్రేరణ పద్ధతులలో తయారయ్యేటటువంటి అయస్కాంతాలు కొంత బలహీనంగా ఉంటాయని, విద్యుత్ పద్ధతిలో తయారయ్యేటటువంటి అయస్కాంతాలు చాలా శక్తివంతమైనటువంటివి మరియు బలమైనటువంటి అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటాయనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించుకోవాలి. సో ఏకస్పర్శ పద్ధతికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అంశాలను కనుక మనం ఇక్కడ గమనిస్తే ఏకస్పర్శ పద్ధతిలో అయస్కాంతీకరించవలసినటువంటి ఇనుప ముక్కను లేదా నికెల్ ముక్కను లేదా కోబాల్ట్ ముక్కను లేదా ఉక్కు ముక్కను టేబుల్ మీద ఉంచి ఏదైనా ఒక అయస్కాంతంతో క్రమ పద్ధతిలో దానిని ఒక కొన నుంచి మరొక కొన వరకు దాన్ని రుద్దుతూ పోతూ ఉండాలి. సో ఈ విధంగా రుద్దుతూ పోతూ ఉండేటటువంటి క్రమంలో అయస్కాంతీకరించడానికి ఏ ధ్రువాన్నైతే ఉపయోగిస్తామో ఉక్కు కడ్డీ యొక్క ప్రారంభపు కొన లేక మొదటి కొన అదే ధ్రువసత్వాన్ని పొందుతుంది. అంటే ఈ అయస్కాంతీకరించడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర ధ్రువాన్ని గనక ఉక్కు కడ్డీ యొక్క ప్రారంభపు కొన నుండి చివరి వరకు రుద్దుతూ పోతే ఇక్కడ ప్రారంభపు కొనలో ఉత్తర ధ్రువాన్ని వినియోగిస్తున్నాం కాబట్టి ఆ అయస్కాంతీకరించాల్సినటువంటి ఉక్కు కడ్డీ యొక్క భాగంలో కూడా మనకి ఇక్కడ ఉత్తర ధ్రువం వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అంటే ఏకస్పర్శ పద్ధతిలో అయస్కాంతీకరించడానికి ఏ ధ్రువాన్నైతే ఉపయోగిస్తామో ఉక్కు కడ్డీ మొదటి కొనలో అదే ధ్రువసత్వం వస్తుంది అని, ఇక్కడ తొలగించేటటువంటి క్రమంలో అక్కడ ఉత్తర ధ్రువం వస్తే దక్షిణ ధ్రువం ఆపోజిట్ ఉండేటటువంటి ధ్రువం ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఏ కొన వద్ద అయస్కాంతము ఉక్కు కడ్డీని వదిలిపెడుతుందో ఆ రెండవ కొన వ్యతిరేక ధ్రువసత్వాన్ని పొందుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఏకస్పర్శ పద్ధతికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని పరిగణిస్తాము. ఇక్కడ ద్విస్పర్శ పద్ధతిలో
అయస్కాంతీకరించాల్సినటువంటి ఉక్కు కడ్డీ యొక్క మధ్య భాగం నుంచి మొదలు పెట్టుకొని రెండు చివర్ల వైపుకి రెండు అయస్కాంతాల సహాయంతో రుద్దాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసేటటువంటి క్రమంలో ద్విస్పర్శ పద్ధతిలో ఏ కొన వద్దనైతే అయస్కాంత ఉత్తర ధ్రువం ఉక్కు కడ్డీని వదిలిపెడుతుందో ఆ కొన దక్షిణ ధ్రువంగా మారుతుందని, ఏ కొనను దక్షిణ ధ్రువం వదిలిపెడుతుందో ఆ కొన ఉత్తర ధ్రువం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ ఏకస్పర్శ విధానంలో అయితే మొదటి కొన ఏ ధ్రువంతో అయితే మనం రుద్దడానికి ప్రయత్నిస్తామో అదే ధ్రువసత్వాన్ని పొందుతుందని, ఇక్కడ ద్విస్పర్శ విధానంలో అయస్కాంతీకరించాల్సినటువంటి ఉక్కు కడ్డీ యొక్క మధ్య భాగం నుంచి ఇక్కడ స్పర్శన అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ వదిలిపెట్టేటటువంటి క్రమంలో రుద్దబడేటటువంటి అయస్కాంతం యొక్క ధ్రువానికి వ్యతిరేక ధ్రువం ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది ఏకస్పర్శ మరియు ద్విస్పర్శలకు సంబంధించినటువంటి విధానం. అయస్కాంత ప్రేరణ పద్ధతిలో అయస్కాంతాన్ని ఈ వస్తువులతోటి ఆకర్షింపచేసినట్లయితే కొద్దిసేపు దాన్ని అదే విధంగా ఉంచినట్లయితే దాంట్లో కూడా అయస్కాంతత్వం ప్రేరేపించబడుతుంది. తర్వాత ఈ అయస్కాంతం నుంచి ఆయా వస్తువులను విడదీసినా కానీ వాటిలలో అయస్కాంతత్వం అనేది స్టిల్ కొంత మేరకు అదే విధంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో రూపొందేటటువంటి అయస్కాంతత్వము లేదా అయస్కాంత శక్తి అనేది చాలా బలహీనంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. బలమైనటువంటి అయస్కాంతాలను తయారు చేయాలంటే అది ఖచ్చితంగా విద్యుదయస్కాంత పద్ధతిలో లేదా విద్యుత్ పద్ధతిలో అయస్కాంతాన్ని మనం ఇక్కడ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉక్కు కడ్డీని ఎక్కువగా మనం అయస్కాంత పదార్థాలుగా తయారు చేసేటటువంటి క్రమంలో అయస్కాంతాలను రూపొందించేటటువంటి క్రమంలో అత్యధికంగా మనం ఉక్కు కడ్డీని వినియోగిస్తాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ ఉక్కు కడ్డీని కనుక అయస్కాంతీకరిస్తే అది దాని యొక్క అయస్కాంతత్వాన్ని త్వరగా కోల్పోకుండా ఎక్కువ కాలం పాటు సుదీర్ఘకాలం పాటు తనలో నిల్వ ఉంచుకోగలుగుతుంది. కాబట్టి దీనిని శాశ్వత అయస్కాంతాలుగా రూపొందించేటటువంటి క్రమంలో అత్యధికంగా ఉపయోగించేటటువంటి లోహంగా మనం ఇక్కడ ఉక్కును పేర్కొనాల్సి వస్తుంది. ఉక్కుకి ఉండేటటువంటి ఈ గుణాన్ని మనం రిటెంటివిటీ అంటాం. రిటెంటివిటీ అంటే ఏ పదార్థం అయితే అయస్కాంతత్వాన్ని త్వరగా కోల్పోకుండా సుదీర్ఘకాలం పాటు నిల్వ ఉంచుకోగలుగుతుందో ఆ ధర్మాన్ని మనం ఇక్కడ దాని యొక్క రిటెంటివిటీగా పరిగణిస్తాం. కాబట్టి ఉక్కు కడ్డీకి ఈ రిటెంటివిటీ ధర్మం అనేది అధికంగా ఉంది. కాబట్టి శాశ్వత అయస్కాంతాల తయారీకి ఉక్కును అధికంగా వాడుతున్నాం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ అయస్కాంతత్వానికి సంబంధించి మరొక అంశాన్ని కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఏదైనా ఒక ఉక్కు కడ్డీ లేదా ఇనుప కడ్డీ చుట్టూతా ఒక అయస్కాంతత్వం కల్పించబడాలంటే దాని చుట్టూతా ఒక రాగి తీగను కానివ్వండి, వెండి తీగను కానివ్వండి చుట్టి దాని గుండా విద్యుత్తుని ప్రసరింపచేసినప్పుడు అది విద్యుత్తు ప్రవహించినంతసేపు అది ఆ పదార్థంలో కడ్డీలో అయస్కాంతత్వం అనేది ప్రేరేపించబడుతుందని, ఈ రకంగా రూపొందించబడేటటువంటి అయస్కాంతాలని మనం విద్యుత్ అయస్కాంతాలుగా భావించాల్సి వస్తుంది. దీన్నే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్స్గా మనం పరిగణిస్తాము. అంటే అనయస్కాంత పదార్థం చుట్టూతా తీగ చుట్టను చుట్టి దాని గుండా విద్యుత్తును ప్రవహింపచేసినప్పుడు ఇక్కడ విద్యుత్ క్షేత్రం చుట్టూతా అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. కాబట్టి ఈ అయస్కాంత క్షేత్ర ప్రభావం వలన ఆ కడ్డీలో కూడా అయస్కాంతత్వం పొందబడుతుంది. దానినే అటువంటి అయస్కాంతాలని మనం ఇక్కడ విద్యుత్ అయస్కాంతాలుగా మనం పరిగణిస్తాము. ఈ రకమైనటువంటి సూత్రాన్ని మనం ఎలక్ట్రిక్ క్రేన్లు తయారు చేయడంలో, అదేవిధంగా బుల్లెట్ ట్రైన్లకు సంబంధించినటువంటి మెకానిజంగా ఇక్కడ మనం ఈ విద్యుత్ అయస్కాంతాలను పరిగణిస్తాం. ఎలక్ట్రిక్ క్రేన్లలో శక్తివంతమైనటువంటి విద్యుత్ క్షేత్రాలను ఏర్పరిచినప్పుడు అవి బలమైనటువంటి విద్యుదయస్కాంతాలుగా మారతాయి. విద్యుదయస్కాంతాలుగా మారి ఇతర వస్తువులను ఆకర్షించేటటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రిక్ క్రేన్లలో ఇక్కడ విద్యుదయస్కాంతం అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే అయస్కాంత ప్రేరణ పద్ధతిలో ఏదైనా ఒక అయస్కాంతానికి దగ్గరగా ఒక వస్తువును తీసుకొని వచ్చినప్పుడు దాని ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్నటువంటి వస్తువులో దక్షిణ ధ్రువం ప్రేరేపించబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా ఆ వస్తువు దూరం వైపుకు ఉండేటటువంటి కొన వద్ద ఉత్తర ధ్రువం మారుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయస్కాంత ప్రేరణ పద్ధతిలో ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్నటువంటి వస్తువు యొక్క కొన లేదా చివర అనేది దక్షిణ ధ్రువంగా ప్రేరేపించబడుతుందని, అదేవిధంగా ఈ ఉత్తర ధ్రువానికి దూరంగా ఉన్నటువంటి ఆ వస్తువు యొక్క కొన ఉత్తర ధ్రువంగా మారుతుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి.
విద్యుదయస్కాంతం తయారు చేయడానికి ఎక్కువగా మెత్తటి ఇనుమును వాడతాము. దీనికి ప్రధాన కారణంగా ఉక్కు వంటి పదార్థాలను వాడినట్లయితే వాటి యొక్క రిటెంటివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి విద్యుదయస్కాంతంగా మారిన తర్వాత కూడా దానిలో అయస్కాంతత్వాన్ని లేదా అయస్కాంత గుణాన్ని లేదా ఆకర్షించేటటువంటి గుణాన్ని సుదీర్ఘకాలం పాటు నిలుపుకోగలుగుతుంది. అదే మెత్తని ఇనుము వంటి పదార్థాలకు రిటెంటివిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి విద్యుదయస్కాంతాలుగా మార్చిన తర్వాత వాటి యొక్క విద్యుత్ ప్రవాహాన్ని కనుక నిలుపుదల చేసినట్లయితే వాటిలో ఉండేటటువంటి అయస్కాంతత్వం అనేది త్వరితంగా కోల్పోతుంది. దీనికి కారణంగా మెత్తని ఇనుముకి రిటెంటివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ అయస్కాంతం అనేది ఇనుప వస్తువులను ఆకర్షించడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా అయస్కాంత ప్రేరణ గురించి చెప్తాము. ఇంత క్రితం చెప్పుకున్నట్లు అయస్కాంత ప్రేరణలో ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్నటువంటి వస్తువులో దక్షిణ ధ్రువం ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయనేటటువంటి ధర్మాన్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. కాబట్టి ఈ ధర్మం ఆధారంగా ఆ రెండు వస్తువులు ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. ప్రధానంగా అయస్కాంతానికి సంబంధించి ఆకర్షించేటటువంటి గుణము ఎంత మేరకు ఉంటుందో, ఆ అయస్కాంతం చుట్టూతో ఎంత మేరకు ఉంటుందో ఆ ప్రదేశాన్ని మనం ఇక్కడ అయస్కాంత క్షేత్రము అంటాం. ఇక్కడ అయస్కాంతం చుట్టూత దాని యొక్క ప్రభావము లేదా ఆకర్షించేటటువంటి గుణం ఎంత పరిధి మేరకు విస్తరించబడి ఉంటుందో ఆ ప్రదేశాన్ని మనం ఇక్కడ అయస్కాంత క్షేత్రంగా పరిగణిస్తాము. ఈ అయస్కాంత క్షేత్రం అనేది అయస్కాంతం యొక్క అన్ని దిశలలో వ్యాపించి ఉంటుందని, అంటే దీని యొక్క అర్థము అయస్కాంత క్షేత్రం అనేది త్రిమితీయంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక పేపర్ మీద, వైట్ పేపర్ మీద ఏదైనా ఒక బొమ్మను గీసినట్లయితే దాంట్లో నుంచి మనం కేవలం పొడవు మరియు వెడల్పులు మాత్రమే గమనించగలుగుతాం. అయితే ఆ వస్తువు యొక్క ఎత్తు కానివ్వండి లేదా లోతు కానివ్వండి వాటికి సంబంధించినటువంటి భావనలు మనం గమనించలేం. ఒక బాటిల్ని కనుక తీసినట్లయితే, ప్రత్యక్షంగా ఒక బాటిల్ని కనుక తీసినట్లయితే దాని యొక్క పొడవు వెడల్పులతో పాటు ఎత్తు ఎంత ఉంది లేదా లోతు ఎంత ఉంది అనేటటువంటి అంశాలను కూడా మనం పరిగణించవచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి అమరికల్ని మనం 3D లేదా త్రిమితీయమైనటువంటి అమరికలుగా మనం భావిస్తే ఇక్కడ అయస్కాంత క్షేత్రం అనేది ఆ అయస్కాంతం చుట్టూతా అన్ని దిశల్లో వ్యాపించి ఉంటుంది లేదా త్రిమితీయంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. పలు పరీక్షలలో ఈ రకమైనటువంటి ప్రశ్న వచ్చినటువంటి అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఏదైనా ఒక అయస్కాంతం చుట్టూతా దాని యొక్క అయస్కాంత క్షేత్రం ఏ దిశల్లో ఉంటుంది లేదా ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఓరియంటేషన్లో ప్రశ్న వచ్చింది గతంలో. దీనికి సమాధానంగా మనం అయస్కాంత క్షేత్రం అనేది త్రిమితీయంగా ఉంటుంది లేదా 3 డైమెన్షన్గా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీనినే అన్ని దిశలలోనూ ఈ అయస్కాంత క్షేత్రం వ్యాపించి ఉంటుంది అనేటటువంటి అంశంగా కూడా మనం ఇక్కడ భావించవచ్చు. ఇక్కడ ఇనుప వస్తువును అయస్కాంతం క్షేత్రంలో ఉంచినప్పుడు దానిలో అయస్కాంత ప్రేరణ జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అప్పుడు ఆ ఇనుము అనేది అయస్కాంతంగా మారుతుంది కాబట్టి అయస్కాంతం చేత ఆకర్షించబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ అయస్కాంతం చుట్టూ ఆవరించి ఉండేటటువంటి ఈ ప్రదేశాన్ని మనం ఇక్కడ అయస్కాంత క్షేత్రం అంటాము. ప్రధానంగా అయస్కాంతానికి అయస్కాంత క్షేత్రం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది లేదా దేని వలన ఏర్పడుతుంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే ఈ అయస్కాంతం చుట్టూతా ఉత్తర ధ్రువం నుంచి వెలువడుతూ దక్షిణ ధ్రువంలోకి అంతమయ్యేటటువంటి విధంగా కొన్ని రేఖలు మనము గమనించవచ్చు అనేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే ఈ రకమైనటువంటి రేఖల్ని మనం అయస్కాంత బల రేఖలుగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. అంటే అయస్కాంతం చుట్టూతా అయస్కాంత బలరేఖలు ఉంటాయని, ఈ బలరేఖల మీద ఏ వస్తువు నుంచినా కూడా అవి ఆ అయస్కాంతం చేత ప్రేరేపించబడి అయస్కాంతత్వాన్ని పొందుతాయని మరియు అయస్కాంతం చేత ఆకర్షించబడతాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయస్కాంత క్షేత్రం వెలుపల అయస్కాంతానికి ఆకర్షించేటటువంటి గుణం ఉండదు. అయస్కాంతం చేత ఆకర్షించబడాలంటే ఆ వస్తువు ఖచ్చితంగా అయస్కాంత క్షేత్రంలో ఉంచాల్సి వస్తుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అయస్కాంతం చుట్టూతో ఉండేటటువంటి ఈ అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత బలరేఖలు మరియు అయస్కాంత అభివాహం అనేటటువంటివి ఉంటాయి అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం పరిశీలించవచ్చు. క్రింది వానిలో అయస్కాంత క్షేత్రంలో ఉండేటటువంటి అంశం ఏమిటి లేదా అంశం కానిదేది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ అయస్కాంతత్వాన్ని పొందేటటువంటి పద్ధతులుగా మనం ఏకస్పర్శ పద్ధతి, ద్విస్పర్శ పద్ధతి, విద్యుత్ పద్ధతి మరియు ప్రేరణ పద్ధతులను కనుక పరిగణించినాం.
అదేవిధంగా అయస్కాంతత్వాన్ని తొలగించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తే అయస్కాంతత్వాన్ని కోల్పోయేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ నిరయస్కాంతీకరణము అంటాం. ఇక్కడ అవగాహన లేకుండా వినియోగించినట్లయితే అయస్కాంతాలు అనేవి అనయస్కాంతాలుగా మారుతాయి. కాబట్టి ఇక్కడ ఏ ఏ విధానాలలో నిరయస్కాంతీకరణం జరుగుతుందో గ్రహించగలిగితే దానిని అయస్కాంతంగా ఉంచడానికి మనం ఏం చేయవచ్చు అనేటటువంటి అంశాలను మనం ఇక్కడ గమనించవచ్చు. అయస్కాంతాన్ని సున్నితంగా ఉపయోగించకపోయినా, లేదా ఒక నిర్ణీత ఎత్తు నుంచి దాన్ని కింద పడవేసినా, లేదా రబ్బర్ సుత్తితో అనేకసార్లు దానిని కొట్టినా, లేకపోతే వేడి చేసినా కూడా దానిలో ఉండేటటువంటి అయస్కాంతత్వం పోతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. లేదా అయస్కాంతాలను, రెండు అయస్కాంతాలను వాటి యొక్క ఉత్తర ధ్రువాలు మరియు దక్షిణ ధ్రువాలు ఒకదానితో ఒకటి ఉండేటట్లుగా కనుక మనం ఇక్కడ వాటిని అమర్చి వాటికి ఒక రబ్బర్ బ్యాండ్ని చుట్టేసి లేదా బంధించి ఉంచినట్లయితే కొంతకాలం తర్వాత వాటి యొక్క అయస్కాంతత్వం అనేది పరస్పరం రద్దు చేసుకోబడుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ విధానాల ద్వారా అయస్కాంతత్వం అనేది కోల్పోబడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి జాగ్రత్తలను కనుక తీసుకునేటట్లయితే అయస్కాంతాలను మనం మరికొంత కాలం పాటు వాటి యొక్క అయస్కాంతత్వం కోల్పోకుండా చేయవచ్చు. ఇక్కడ అయస్కాంతం యొక్క అయస్కాంతత్వాన్ని రద్దు చేసేటటువంటి పరిస్థితులనే మనం ఇక్కడ నిరయస్కాంతీకరణంగా పరిగణిస్తాం. ఇక్కడ అయస్కాంతాల యొక్క ఉపయోగాలకు సంబంధించినటువంటి అంశాలలో అనేక సార్లు మనం ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేశాము. ఇక్కడ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ అనేటటువంటి విధానంలో లేదా ఎంఆర్ఐ స్కానింగ్లో మనకు ఈ శాశ్వత అయస్కాంతాలు కానివ్వండి లేదా విద్యుత్ అయస్కాంతాలకు సంబంధించినటువంటి అనువర్తనాలను మనం గమనించడం. ఇదే రకమైనటువంటి అంశాలను కనుక మనం గమనించినట్లయితే ఎలక్ట్రిక్ క్రేన్లలో కూడా ఈ విద్యుత్ అయస్కాంతాల యొక్క ఉపయోగాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాం. అదేవిధంగా స్టీలు వస్తువులను రూపొందించేటటువంటి క్రమంలో ఆ స్టీలు వస్తువులు స్వచ్ఛమైనటువంటి స్టెయిన్లెస్ స్టీల్తో తయారైనవి లేదా లేనిది తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు అయస్కాంతత్వం ఉపయోగపడుతుంది అనేటటువంటి ధర్మాన్ని గమనించవచ్చు. అయస్కాంత దిశాధర్మం ఆధారంగా నావికా దిక్సూచిని తయారు చేశారు. వీటిని తయారు చేసిన వారు మొదటగా చైనీయులుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ సముద్రంలో కానివ్వండి, ఆకాశంలో కానివ్వండి ప్రయాణం చేసుకునేటటువంటి క్రమంలో మనం ఏ దిశలో ప్రయాణిస్తున్నాము, ఏ దిశగా ప్రయాణించాలి అనేటటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలను గమనించడానికి ఈ నావికా దిక్సూచి మనకు ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటాం. ఇక్కడ సముద్రం మధ్యలో ఓడ అనేది ఏ దిశలో వెళ్తుంది అనేటటువంటి అంశాన్ని మరియు అది ఏ దిక్కులో నడిపితే గమ్యస్థానానికి చేరుకుంటామనేటటువంటి అంశాలను పరిశీలించడానికి కాను మనకి ఇక్కడ నావికా దిక్సూచి ఉపయోగపడుతుంది. నావికా దిక్సూచి అయస్కాంతం యొక్క ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం దిశా ధర్మాన్ని గురించి చెప్తాం. తర్వాత మామూలు రాళ్లకు సంబంధించినటువంటి అంశాల నుంచి చూస్తే అయస్కాంతత్వం, సహజ అయస్కాంతత్వం ఉన్నటువంటి రాళ్లను మామూలు రాళ్ల నుంచి విడదీయడానికి లేదా ఇనుప ఖనిజాన్ని మామూలు రాళ్ల నుండి వేరు చేయడానికి అవసరమైనటువంటి ఈ ప్రక్రియలో అయస్కాంతాలు ఉపయోగపడతాయనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకుంటే దీన్నే మనం అయస్కాంత విభజనగా మనం పరిగణిస్తాం. మామూలు రాళ్ల నుంచి ఇనుప ఖనిజాన్ని వేరు చేయడానికి ఇక్కడ అయస్కాంతాలను ఉపయోగించవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. పెద్ద పెద్ద ఇనుప దూలాలు కానివ్వండి, పెద్ద పెద్ద ఇనుప కంటైనర్లు కానివ్వండి ఎత్తేటటువంటి క్రమంలో శక్తివంతమైనటువంటి విద్యుత్ అయస్కాంతాలను రూపొందించి వినియోగించేటటువంటి ఎలక్ట్రిక్ క్రేన్లలో ఈ అయస్కాంత ధర్మం అనేది కూడా వినియోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చు. అదేవిధంగా డోర్లకు సంబంధించి డోర్ స్టాపర్స్గా కూడా ఇక్కడ అయస్కాంతాలు వినియోగించేటటువంటి ధర్మాన్ని చూడవచ్చు. తర్వాత ఈ విద్యుత్ అయస్కాంతాలను టేప్ రికార్డర్లలో ధ్వని ఉత్పాదకాలుగా మరియు రికార్డు చేసేటటువంటి క్రమంలో కూడా ఇక్కడ ఈ విద్యుత్ అయస్కాంతాలను వినియోగిస్తాం. అదేవిధంగా స్పీకర్లలో కూడా ఈ అయస్కాంతత్వము వినియోగించబడుతుందని, డైనమోలలోను మరియు మోటార్లలోను అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించినటువంటి ప్రక్రియలలో కూడా అత్యధికంగా ఈ అయస్కాంతాల యొక్క ఉపయోగం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ప్రధానంగా పవర్ హౌస్లలో విద్యుత్తు తయారు చేసేటటువంటి క్రమంలో ఇక్కడ అయస్కాంతాల యొక్క ఉపయోగం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. భారీ తీగ చుట్టల మధ్యలో అమర్చినటువంటి ఒక దండాయస్కాంతాన్ని వేగంగా తిప్పినట్లయితే ఆ తీగ చుట్టలలో
ఎలక్ట్రాన్లు ప్రేరేపించబడతాయి కాబట్టి ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్నే మనం విద్యుత్తుగా నిర్వచించుకుంటున్నాం కాబట్టి విద్యుత్ తయారు చేసేటటువంటి ప్లాంట్లలో విద్యుత్ తయారు చేయడం కోసం ఇక్కడ అయస్కాంతాలు ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత అయస్కాంత క్షేత్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం అయస్కాంత బలరేఖలను గుర్తిస్తున్నాం. ఇక్కడ అయస్కాంత క్షేత్రంలో అతి దగ్గరగా ఉండేటటువంటి ఏ రెండు బిందువులనైనా కలిపేటటువంటి ఒక సరళ రేఖను అక్కడ అయస్కాంత బలరేఖగా మనం ఇక్కడ పరిగణిస్తాము. అంటే అయస్కాంతత్వం ఉన్నటువంటి రెండు బిందువులను కలిపేటటువంటి దగ్గర బిందువులను కలిపేటటువంటి ఒక రేఖగా మనం ఇక్కడ అయస్కాంత బలరేఖ గురించి సూచించాల్సి వస్తుంది. అయితే ఇవి సరళ రేఖలుగా కాకుండా వక్రరేఖలుగా ఉండేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయస్కాంత రేఖలు అనేవి సరళ రేఖలుగా ఉండవు, ఇవి వక్రరేఖలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ అయస్కాంత బలరేఖలకు సంబంధించినటువంటి ధర్మాల మీద మనకు గతంలో చాలా ప్రశ్నలు రావడం జరిగింది. క్రింది వానిలో అయస్కాంత బలరేఖలు ధర్మాలు అయినవేవి లేదా అయస్కాంత బలరేఖల యొక్క ధర్మాలు కానివేవి అనేటటువంటి అంశాల మీద మనకు ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అయితే అయస్కాంతం చుట్టూతా ఈ బలరేఖలు అనేవి నిర్దిష్టంగా మనం గమనించడానికి అనుకూలంగా ఉండవు, ఇవి కేవలం ఊహాత్మక రేఖలు మాత్రమే అంటాం. ఇక్కడ భూమి చుట్టూతా ఉండేటటువంటి అక్షాంశాలు మరియు రేఖాంశాలకు సంబంధించినటువంటి భావనలు ఏ విధంగా ఊహారేఖలుగా పరిగణిస్తున్నామో అయస్కాంత క్షేత్రంలో ఉండేటటువంటి ఈ అయస్కాంత బలరేఖలు కూడా ఊహారేఖలుగా మనం ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇవి సరళ రేఖలుగా కాకుండా వక్రరేఖలుగా ఉంటాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. తర్వాత ఏ రెండు అయస్కాంత బలరేఖలు కూడా పరస్పరం ఖండించుకోవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అంటే ఇవి రెండు వేర్వేరు వక్రరేఖలుగా ఉంటాయి, అంతే తప్పిస్తే ఇవి ఖండించుకునేటటువంటి ధర్మాన్ని కలిగి ఉండవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత అయస్కాంత బలరేఖలు అనేవి అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం నుంచి వెలువడుతూ దక్షిణ ధ్రువంలోకి ప్రవేశించేటటువంటి ధర్మాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అయస్కాంత బలరేఖలు ఉత్తర ధ్రువం నుంచి వెలువడి దక్షిణ ధ్రువం వద్ద అంతమవుతాయి లేదా దక్షిణ ధ్రువంలోకి ప్రవేశిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది అయస్కాంత బలరేఖలకు సంబంధించినటువంటి మరొక ప్రధానమైనటువంటి ధర్మంగా చెప్పుకుంటాం. ఇక్కడ అయస్కాంత బలరేఖలకు సంబంధించి మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే తీగ చుట్ట మధ్యలో ఉన్నటువంటి ఒక ఇనుప కడ్డీ యొక్క అయస్కాంతత్వాన్ని కనుక ప్రేరేపించగలిగితే ఈ సందర్భంలో తీగ చుట్టలో ఉండేటటువంటి ఆ కడ్డీ యొక్క అయస్కాంతం యొక్క బలరేఖలు అనేవి ఇక్కడ సమాంతర రేఖలుగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. వాస్తవానికి దండాయస్కాంతానికి సంబంధించినటువంటి బలరేఖలు మాత్రం ఖండించుకోవు మరియు సమాంతరంగా ఉండవు, ఇవి కేవలం వక్రరేఖలుగా ఉంటాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. తర్వాత సహజ అయస్కాంతాలు అనేవి వీటి యొక్క ఆకర్షణ శక్తి అనేది లేక అయస్కాంతీకరణ శక్తి అనేది చాలా స్వల్పంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని గమనించాం. ఇక్కడ ఈ ధర్మం ఆధారంగానే సహజ అయస్కాంతాల కంటే కృత్రిమ అయస్కాంతాలు అనేవి అత్యధిక శక్తివంతమైనట్టుగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. అదేవిధంగా భూమి అనేది ఒక పెద్ద అయస్కాంతంగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. భూమి అనేది ఒక పెద్ద అయస్కాంతంగా మనం పరిగణిస్తాము, ఇది ఒక సహజ సిద్ధమైనటువంటి అయస్కాంతంగానే మనం ఇక్కడ పరిగణిస్తాం. భూమి యొక్క అయస్కాంతాన్ని భూమి లోపల ఒక పెద్ద దండాయస్కాంతాన్ని భౌగోళిక ఉత్తర దక్షిణ దిశలో అమర్చినట్లుగా మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ సందర్భంలోనే భూమికి అయస్కాంతీకరణ శక్తి లేదా ఆకర్షించేటటువంటి గుణం వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఒక పెద్ద దండాయస్కాంతాన్ని భూమి యొక్క ఉత్తర దక్షిణ దిశల్లో అమర్చినట్లుగా మనం భావిస్తే భూమి అనేది ఒక పెద్ద అయస్కాంతంగా పరిగణించబడుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ వాస్తవానికి పరిశీలించినట్లయితే ఇక్కడ అయస్కాంత దిక్సూచి అనేది ఉత్తర దక్షిణ దిశల్లోకి అది నిశ్చల స్థితిలోకి వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాము. దీనికి సంబంధించినటువంటి కారణంగా దండాయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం అనేది భౌగోళిక దక్షిణ ధ్రువం వైపు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే భూమి లోపల పాతబడినటువంటి ఒక పెద్ద దండాయస్కాంతాన్ని పాతినట్టుగా మనం కనుక ఇక్కడ భావిస్తే ఆ దండాయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం అనేది భూమి యొక్క భౌగోళిక దక్షిణ ధ్రువం వైపుకు ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి దిక్సూచి యొక్క
దక్షిణ ధ్రువం అనేది భౌగోళిక దక్షిణ ధ్రువం వైపుకు వచ్చి అది నిశ్చల స్థితిలోకి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా దండాయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం అనేది భౌగోళిక ఉత్తర ధ్రువం వైపుకు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. కేవలం ఈ కారణం వలనే అయస్కాంతం యొక్క లేదా దిక్సూచి అనేది భూమి యొక్క ఉత్తర దక్షిణ దిశల్లో నిశ్చల స్థితికి వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. తర్వాత ఈ భూ అయస్కాంతం యొక్క ప్రభావం అనేది భూమి యొక్క ఉపరితలం నుంచి సుమారుగా 5,26,000 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుందని, ఈ అయస్కాంత క్షేత్రాన్ని మనం భూమి యొక్క అయస్కాంతత్వంగా పరిగణిస్తాం. అయితే భూమి యొక్క అయస్కాంతత్వం యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకు పలు క్వశ్చన్స్ వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 5,26,000 కిలోమీటర్ల మేరకు విస్తరించబడి ఉన్నటువంటి ఈ భూ అయస్కాంతత్వం అనేది ఇక్కడ విశ్వాంతరాళం నుంచి భూమి వైపుకు దూసుకొని వచ్చేటటువంటి వివిధ రకాలైనటువంటి ఆవేశాలతో కూడినటువంటి కణాలను అది భూమి యొక్క అయస్కాంతత్వం అనేది 5,26,000 కిలోమీటర్ల ఎత్తు వద్దనే నిలుపుదల చేయడం వల్ల ఆయా కణాలు భూమి యొక్క వాతావరణంలోకి రాలేక అక్కడే పరిభ్రమిస్తుంటాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ రకమైనటువంటి అమరికను వాన్ అలెన్ అనేటటువంటి శాస్త్రవేత్త కనుగొన్నట్లుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. వాన్ అలెన్ కనుగొన్నటువంటి ఈ ప్రక్రియ ఆధారంగానే ఇక్కడ భూమి చుట్టూతా అయస్కాంత క్షేత్రం వెలుపల తిరిగేటటువంటి ఆవేశపూరితమైనటువంటి కణాల యొక్క బెల్ట్ను వాన్ అలెన్ బెల్ట్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రధానంగా భూ అయస్కాంతం యొక్క ప్రభావం అనేది ఈ మేరకు విస్తరించబడి ఉంటుంది. కాబట్టి ఈ ఎత్తు వద్దనే ఈ భూమి వైపుగా దూసుకొచ్చేటటువంటి విశ్వాంతరాలం నుంచి వచ్చేటటువంటి ఆవేశపూరిత కణాలు ఆ ఎత్తు వద్ద నిలుపుదల చేయబడతాయి. కాబట్టి భూమి మీద ఉండేటటువంటి ఈ ఉపగ్రహాలు మరియు ఇతర సమాచార వ్యవస్థలు అనేవి కాపాడబడుతున్నాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చు. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం గురించి కల్పించుకునేటటువంటి ఈ అవగాహనని మనం భూమి యొక్క అయస్కాంతత్వంగా మనం పేర్కొంటాం. భూ అయస్కాంతం యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపేటటువంటి సరళ రేఖని మనం అయస్కాంతం యొక్క అక్షము అని చెప్పేసి అంటాము. ఇక్కడ వాస్తవానికి భూమి యొక్క యథార్థ ఉత్తర మరియు దక్షిణ ధ్రువాలను కలిపేటటువంటి రేఖనే మనం ఇక్కడ భౌగోళిక అక్షము అంటాం. అంటే భూమికి సంబంధించినటువంటి రెండు అక్షాలను కనుక మనం ఇక్కడ పరిశీలిస్తే భౌగోళిక అక్షము ఒకటి కాగా భూ అయస్కాంతానికి సంబంధించినటువంటి అక్షం మరొకటిగా మనం ఇక్కడ పరిశీలిస్తాము. భౌగోళికంగా ఉండేటటువంటి ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపేటటువంటి సరళ రేఖను లేదా ఊహాత్మక రేఖను మనం ఇక్కడ భౌగోళిక అక్షంగా పరిగణిస్తాము. అదేవిధంగా భూ అయస్కాంతానికి సంబంధించినటువంటి ఉత్తర దక్షిణ ధ్రువాలను మనం ఇక్కడ భూ అయస్కాంత అక్షంగా మనం ఇక్కడ పరిగణిస్తాము. ఈ రెండు కూడా ఏకీభవించవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే భూ అయస్కాంత అక్షము మరియు భూ భౌగోళిక అక్షాలు రెండు కూడా ఏకీభవించవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే అవి రెండు వేర్వేరు దిశల్లో ఉంటాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అయస్కాంత అక్షము మరియు భౌగోళిక అక్షము రెండు ఒకదానితో ఒకటి ఏకీభవించవు. కాబట్టి ఇటువంటి రేఖలు మనం స్క్యూ రేఖలుగా మనం ఇక్కడ పరిగణిస్తాము. స్క్యూ రేఖలు అనగా ఇక్కడ అయస్కాంత అక్షము మరియు భౌగోళిక అక్షానికి సంబంధించినటువంటి భావనలుగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. అదేవిధంగా అయస్కాంత క్షేత్రంలో ఏదైనా ఒక బిందువు వద్ద ప్రమాణ ధ్రువంపై ఎంత ఆకర్షణ బలం పనిచేస్తుందో తెలిపేటటువంటి ఆ అంశాన్నే మనం ఇక్కడ అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతగా పరిగణిస్తాం. దీనిని క్యాపిటల్ B చే సూచిస్తాం. అయస్కాంత క్షేత్రంలో ఏదైనా ఒక బిందువు వద్ద ప్రమాణ ధ్రువంపై ఎంత బలమైతే పనిచేస్తుందో ఆ బలాన్నే మనం ఇక్కడ ఆ బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతగా పేర్కొంటాం. అయస్కాంత క్షేత్రంలో అయస్కాంతము దగ్గరగా ఉండేటటువంటి బిందువుల వద్ద ఈ అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత అత్యధికంగా ఉంటుందని, అయస్కాంత క్షేత్రంలో అయస్కాంతం నుంచి దూరానికి వెళ్తున్న కొలది ఈ అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాలు మనం గమనించవచ్చు. ఇక్కడ అయస్కాంత క్షేత్రం అనేది త్రిమితీయంగా అమరి ఉంటుందనేటటువంటి అంశాన్ని మనం ఆల్రెడీ గమనించాము. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మరొక పరిశీలన కనుక మనం గమనించినట్లయితే ఒక ప్రమాణ వైశాల్యంలో ఉన్నటువంటి అయస్కాంత బలరేఖల సంఖ్య ఆ స్థలంలోని అయస్కాంత క్షేత్ర తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే అయస్కాంత క్షేత్ర తీవ్రత అధికంగా ఉండేటటువంటి ప్రాంతంలో అక్కడ ఉండేటటువంటి అయస్కాంత బలరేఖల సంఖ్య ఎక్కువగా ఉంటుందని,
అయస్కాంత క్షేత్ర తీవ్రత తక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ అయస్కాంత బలరేఖల యొక్క సంఖ్య అనేది తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అయస్కాంత క్షేత్ర తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే అయస్కాంత బలరేఖల యొక్క సంఖ్య అంత ఎక్కువగా ఉంటుంది. ఈ నియమాన్ని మనం ఒక నియమ రూపంలో లేక సూత్ర రూపంలో కనుక మనం గమనించినట్లయితే ప్రమాణ వైశాల్యంలో ఉండేటటువంటి అయస్కాంత బలరేఖల సంఖ్య ఆ స్థలంలో ఉండేటటువంటి అయస్కాంత క్షేత్ర తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అయస్కాంతత్వానికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ అయస్కాంత అభివాహం గురించి చెప్పుకుంటాము. ఒక ప్రమాణ ఘనపరిమాణం ఉన్నటువంటి మధ్యఛేదానికి లంబంగా ఉండేటటువంటి అయస్కాంత బలరేఖల సంఖ్యనే మనం ఇక్కడ అయస్కాంత అభివాహంగా చెప్పుకుంటాం. దీన్ని ఫై అనేటటువంటి అక్షరంతో సూచిస్తాం, గ్రీక్ లెటర్ తోటి సూచిస్తాము. ఇక్కడ ఫై అనేటటువంటి అక్షరంతో సూచించే ఈ అయస్కాంత అభివాహాన్ని మనం వెబర్లలో కొలుస్తాం. ఇక్కడ ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశము పలు పరీక్షల్లో వచ్చినటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అయస్కాంత అభివాహానికి ప్రమాణాలుగా దేనిని సూచిస్తారు అనే అంశంలో మనకు గతంలో చాలాసార్లు ప్రశ్న అడగడం జరిగింది. దీనికి సమాధానంగా వెబర్ను మనం సూచిస్తాం. అయస్కాంత అభివాహం యొక్క ప్రమాణాలు వెబర్. ఇక్కడ అయస్కాంతానికి సంబంధించి ఒక ప్రదేశంలో ఉండేటటువంటి కొన్ని ప్రాథమిక అంశాలు లేదా మూలరాశులను మనం భూ అయస్కాంత మూలరాశులుగా మనం ఇక్కడ పేర్కొంటాము. ఒక ప్రదేశంలోని భూ అయస్కాంత క్షేత్రాన్ని నిర్ణయించేటటువంటి రాశులను మనం భూ అయస్కాంత మూలరాశులుగా చెప్పుకుంటాం. ఒక ప్రదేశంలోని భూ అయస్కాంత క్షేత్రాన్ని నిర్ణయించేటటువంటి రాశులను మనం భూ అయస్కాంత మూలరాశులుగా పరిగణిస్తున్నాం. భూమికి సంబంధించి ఈ భూ అయస్కాంత మూలరాశులుగా మనం దిక్పాతము, అవపాతము మరియు భూ అయస్కాంత క్షేత్రం యొక్క క్షితిజ సమాంతర అంశాలుగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. క్రింది వానిలో భూ అయస్కాంత మూలరాశిగా పరిగణించబడేది ఏది లేదా పరిగణించబడనిది ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి ఏవేవి భూ అయస్కాంత మూలరాశులుగా పరిగణించబడతాయో తెలిస్తే దీనికి సంబంధించినటువంటి సమాధానాన్ని మనం ఈజీగా గుర్తించవచ్చు. ఇక్కడ భూ అయస్కాంత మూలరాశులుగా దిక్పాతము లేదా డిక్లినేషన్ అంటాము. అదేవిధంగా అవపాతము లేదా దీన్నే డిప్గా పరిగణిస్తాము. మరియు భూ అయస్కాంత క్షేత్రం యొక్క క్షితిజ సమాంతర అంశాలను మనం ఇక్కడ ఈ భూ అయస్కాంతం యొక్క మూలరాశులుగా చెప్పవచ్చు. ఇన్ డీటెయిల్డ్గా వీటిని గురించి కనుక మనం గమనించినట్లయితే ఒక ప్రదేశంలో భూగోళ మరియు అయస్కాంత యామ్యోత్తర రేఖల మధ్య ఉండేటటువంటి కోణాన్నే మనం ఇక్కడ దిక్పాతంగా చెప్పుకుంటాం. అంటే భూగోళానికి సంబంధించినటువంటి ఉత్తర దక్షిణ ధృవాలకు మధ్య అదేవిధంగా అయస్కాంత ధృవాలకు మధ్య ఉండేటటువంటి ఈ రేఖల మధ్య ఉండేటటువంటి కోణాన్నే మనం ఇక్కడ దిక్పాతంగా చెప్పుకుంటాం. దీన్నే డిక్లినేషన్ అంటున్నాం. పటానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం ఇక్కడ చూస్తే OH అనేటటువంటి రేఖ మరియు OGకి సంబంధించినటువంటి ఈ రేఖల మధ్య ఉండేటటువంటి ఈ కోణాన్నే మనం తీటా లేదా డిక్లినేషన్గా సూచిస్తాం. అయస్కాంత యామ్యోత్తర రేఖను మనం M డైరెక్షన్లో లేదా OH అనేటటువంటి రేఖతో సూచిస్తే, అదేవిధంగా భూమి యొక్క భౌగోళిక ఉత్తర రేఖను భౌగోళిక యామ్యోత్తర రేఖను GMతో సూచిస్తున్నాం. దీనిని OG అనేటటువంటి రేఖ ఇక్కడ చూపిస్తోంది. ఇక్కడ ఉండేటటువంటి ఈ రెండు రేఖల మధ్య యొక్క కోణాన్నే యాంగిల్ GOHగా పరిగణిస్తే దీన్నే మనం తీటా కోణము లేదా డిక్లినేషన్కు సంబంధించినటువంటి కోణంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీన్నే మనం దిక్పాతము అనేటటువంటి అంశంతో మనం సూచిస్తున్నాం. ఇక్కడ ఒక ప్రదేశం యొక్క దిక్పాతాన్ని నిర్ణయించేటటువంటి ఒక అమరిక లేదా పరికరంగా మనం సన్ డయల్ గురించి చెప్పుకుంటాము. ఒక ప్రదేశంలో ఉండేటటువంటి దిక్పాతాన్ని కొలిచేటటువంటి ఒక పరికరంగా మనం సన్ డయల్ లేదా సౌర గడియారానికి సంబంధించినటువంటి భావాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత అవపాతానికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే భూ అయస్కాంత క్షేత్రం యొక్క ఫలిత తీవ్రత దిశకు దీన్ని ఐతో సూచిస్తాము. ఇక్కడ అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి క్షితిజ సమాంతర దిశ హెచ్కు మధ్య ఉండేటటువంటి కోణాన్నే ఆ ప్రదేశంలో అవపాతంగా సూచిస్తాము. ఇక్కడ విమానాలకు సంబంధించినటువంటి మరియు ఇక్కడ క్షిపణులకు సంబంధించినటువంటి పలు అంశాలను కనుక మనం బేరీజు వేసినట్లయితే వాటిల్లో ఈ అంశాలు కీలకంగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. భూ అయస్కాంత క్షేత్రం యొక్క ఫలిత తీవ్రత దిశకు మరియు అక్కడి క్షితిజ సమాంతర దిశకు ఉండేటటువంటి ఆ రెండింటి మధ్య కోణాన్నే మనం ఇక్కడ అవపాతంగా పరిగణిస్తాము.
ఇక్కడ ఓవి అనేది ప్రదేశం యొక్క లంబాంశంగా మనం పరిగణించినట్లయితే, అదేవిధంగా ఓహెచ్ అనేది ఆ ప్రదేశంలో ఉండేటటువంటి క్షితిజ సమాంతర అంశంగా మనం పరిగణించినట్లయితే ఇది భూ అయస్కాంతం యొక్క క్షేత్రం యొక్క ఫలిత తీవ్రత దిశను సూచిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక్కడ హెచ్ఓఐ అనేది ఇక్కడ అవపాత కోణము ఆల్ఫాగా సూచిస్తాం మనం దీన్ని. ఇక్కడ భూమి యొక్క అయస్కాంత క్షేత్రం యొక్క ఫలిత తీవ్రత దిశకు మరియు అక్కడ ఉండేటటువంటి క్షితిజ సమాంతర దిశకు ఉండేటటువంటి కోణాన్ని మనం ఇక్కడ అవపాతంగా సూచిస్తాం. పటానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ యాంగిల్ హెచ్ఓఐ అనేటటువంటి ఈ కోణాన్ని మనం అవపాత కోణము లేదా డిప్గా నిర్వచిస్తాము. దీనిని ఆల్ఫా అనేటటువంటి అక్షరంతో సూచిస్తాం. ఇక్కడ అవపాతానికి సంబంధించినటువంటి పరికరాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే అవపాత సూచి లేదా డిప్ సర్కిల్ అనేటటువంటి పరికరాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అవపాత సూచి సహాయంతో ఒక ప్రాంతం యొక్క అవపాతాన్ని తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇక్కడ క్షితిజ సమాంతర అంశానికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఒక ప్రదేశంలో ఉండేటటువంటి భూమి యొక్క ఫలిత అయస్కాంత క్షేత్ర తీవ్రత దీని యొక్క క్షితిజ సమాంతర దిశలో ఉండేటటువంటి అంశాన్ని భూమి యొక్క క్షితిజ సమాంతర దిశగా అంశంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీనిని హెచ్ అనేటటువంటి అక్షరంతో సూచిస్తాం. ఇక్కడ పటం ద్వారా కనుక మనం గమనించినట్లయితే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ కాస్ ఆల్ఫా అని, వి ఈజ్ ఈక్వల్ టు ఐ సైన్ ఆల్ఫా అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే వి బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ సైన్ ఆల్ఫా బై ఐ కాస్ ఆల్ఫా, దీన్నే మనం టాన్ ఆల్ఫాగా పరిగణిస్తాం. ఇక్కడ ఐ మరియు వి మరియు హెచ్ల మధ్య ఉండేటటువంటి ఈ కోణాన్ని కనుక మనం గమనించినట్లయితే ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ అనేటటువంటి ఒక సమీకరణ రూపంలో మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ క్షితిజ సమాంతర అంశాలకు మరియు అవపాతానికి సంబంధించి మరియు ఇక్కడ దిక్పాతానికి సంబంధించినటువంటి విలువల ఆధారంగా ఈ సమీకరణాన్ని మనం ఇక్కడ నిర్వహించుకోవచ్చు. ఇక్కడ ఐవిహెచ్ల మధ్య ఉండేటటువంటి ఈ సంబంధాన్ని ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఇక్కడ భూమికి సంబంధించినటువంటి మరికొన్ని భూమి అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే భూమి యొక్క క్షితిజాంశం అనేది ఆ ప్రదేశం యొక్క నేలకు సమాంతరంగా అయస్కాంత యామ్యోత్తర రేఖ దిశలో ఉంటుంది, కానీ ఆ ప్రదేశం యొక్క భౌగోళిక దిశలో ఉండదనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇది ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్గా వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి భూమి యొక్క అంశం అనేది భూమి యొక్క క్షితిజ సమాంతర అంశము హెచ్ అనేది ఆ ప్రదేశం యొక్క నేలకు సమాంతరంగా ఉంటుంది. అదేవిధంగా అయస్కాంత యామ్యోత్తర రేఖ దిశలో ఉంటుంది, కానీ ఆ ప్రదేశం యొక్క భౌగోళిక ఉత్తర దిశలో ఉండదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఒక ప్రదేశం యొక్క భూ అయస్కాంత మూలరాశుల యొక్క విలువలతో ఆ ప్రదేశం ఎక్కడ ఉంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కాబట్టి ఈ మూలరాశుల విలువల ఆధారంగా విమానయానము మరియు నావికాయానానికి లేదా నౌకాయానానికి సంబంధించినటువంటి అత్యధికమైనటువంటి ఉపయోగాలు ఉన్నట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. విమానయానంలో కానివ్వండి, నావికాయానంలో కానివ్వండి, ఒక ప్రదేశాన్ని ఖచ్చితంగా మనం గమనించాలంటే ఈ అయస్కాంత మూలరాశులు ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రధానంగా అయస్కాంతత్వం అనేటటువంటి ఈ భాగంలో మనం అయస్కాంతానికి సంబంధించినటువంటి ప్రాథమిక ధర్మాలు, అదేవిధంగా అయస్కాంత క్షేత్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు, అయస్కాంత క్షేత్రంలో ఏ ఏ అంశాలు ఉంటాయనేటటువంటి అంశాన్ని గమనించాము. మరియు అయస్కాంత ధృవాలకు సంబంధించినటువంటి సూత్రాలను మనం ఇక్కడ పేర్కొన్నాము. తర్వాత అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి ధర్మాల ఆధారంగా పదార్థాలను ఎన్ని రకాలుగా మనం విభజించుకున్నామనేటటువంటి అంశాలను మనం ఇక్కడ పరిగణించుకున్నాము. అయస్కాంతత్వం అత్యధికంగా ఉండేటటువంటి ఆ ప్రాంతాలను ఏ రకంగా పిలుస్తామనేటటువంటి ఓరియంటేషన్లో మనం ప్రశ్నలు గమనించాము. వీటిని ధృవాలు అంటారని, ధృవాలకు సంబంధించినటువంటి దిశాధర్మాన్ని మరియు ధృవ సూత్రాన్ని మనం ఇక్కడ గమనించాం. తర్వాత అయస్కాంతానికి సంబంధించినటువంటి అయస్కాంత ప్రేరణకు సంబంధించినటువంటి మౌలికాంశాలను మనం ఇక్కడ చర్చించుకున్నాం. తర్వాత కృత్రిమ అయస్కాంతాలను రూపొందించేటటువంటి క్రమంలో ఏ ఏ పద్ధతులు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి, ఇక్కడ శక్తివంతమైనటువంటి అయస్కాంతాలను రూపొందించుకునేటటువంటి క్రమంలో విద్యుత్ అయస్కాంత పద్ధతి అనేది మిక్కిలి ఉపయుక్తమైనదిగా మనం ఇక్కడ గమనించాం. తర్వాత భూమికి సంబంధించినటువంటి
భూ అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి పరిశీలన తీసుకున్నాం. దిక్సూచికి సంబంధించి అది ఉత్తర దక్షిణ ధ్రువాలలోకి ఎందుకు నిశ్చల స్థితికి వస్తుంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనకు దానికి మూల కారణాన్ని కూడా మనం ఇక్కడ పరిగణించుకున్నాము. తర్వాత విద్యుత్ అయస్కాంతానికి సంబంధించినటువంటి ఎక్కువగా ఉపయోగించేటటువంటి పదార్థంగా మెత్తని ఇనుము గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత అయస్కాంతం అనేది ఇనుము వంటి వస్తువులను ఆకర్షించడానికి ప్రధాన కారణంగా ప్రేరణ అనేటటువంటి అంశము ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ అయస్కాంతం యొక్క ప్రభావము ఎంత మేరకు ఉంటుందో ఆ ప్రభావం ఉండేటటువంటి ప్రాంతాన్ని మనం అయస్కాంత క్షేత్రంగా పరిగణిస్తున్నాము. ఈ అయస్కాంత క్షేత్రంలో ఉండేటటువంటి అంశాలుగా అయస్కాంత బలరేఖలు మరియు అయస్కాంత అభివాహానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ గమనించాము. మరియు అయస్కాంత ఉపయోగాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఇక్కడ మనకు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ అండ్ ఇమేజింగ్కి సంబంధించినటువంటి ఎంఆర్ఐ స్కానింగ్లో శక్తివంతమైనటువంటి విద్యుత్ అయస్కాంతాల యొక్క ఉపయోగాలు, అదేవిధంగా ఎలక్ట్రిక్ క్రేన్లలో ఈ విద్యుత్ అయస్కాంతాల యొక్క ఉపయోగాలు ఎక్కువగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాం. అదేవిధంగా బుల్లెట్ ట్రైన్స్కి సంబంధించినటువంటి పరిజ్ఞానంలో కూడా ఇక్కడ విద్యుత్ అయస్కాంతాల యొక్క పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. డోర్ స్టాపర్స్ మరియు టేప్ రికార్డర్లకు సంబంధించి ధ్వని ముద్రణ మరియు పునరుత్పాదనలో ఇక్కడ అయస్కాంతత్వం యొక్క అంశాలు ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించాము. అయస్కాంత బలరేఖల యొక్క ధర్మాలు, అదేవిధంగా అయస్కాంత మూలరాశులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి పలు ప్రాథమిక అంశాలు మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఈ అంశాలు మనం క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నట్లయితే పరీక్షల్లో వచ్చేటటువంటి ప్రశ్నలు ఏ రకంగా ఇచ్చినా కూడా, ఏ రకమైనటువంటి కాఠిన్యత స్థాయిలలో ఇచ్చినా కూడా వాటికి సంబంధించినటువంటి సమాధానాలను మనం క్షుణ్ణంగా గుర్తుంచుకొని ఎక్కువ మార్కులు పొందేటందుకు అవకాశం ఉంటుంది.